illustration number 4 చేయాలన్నారు కదమ్మా. illustration number 4 చూద్దాం సరే. సో ఇది నార్మల్ సమ్మే, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చాడు, అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. మనల్ని ఏం ప్రిపేర్ చేయమంటాడంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా? సో రాఘవేంద్ర ఉన్నాడమ్మా అక్కడ. మనకి క్యాపిటల్ ఫండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడమ్మా సమ్లో. అడ్జస్ట్మెంట్స్ చూద్దాం. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటి? పేజ్ నెంబర్ ఎంత సార్? ఇల్లస్ట్రేషన్ నెంబర్ 4 పేజ్ నెంబర్ అది నువ్వు చూసుకోరా. అయ్యి నేను చెప్తాను ఇల్లస్ట్రేషన్ నెంబర్ 4 అని చెప్తున్నాను కదా. కళ్ళు కూడా దెబ్బేసాయి, ఎత్తుకోలేకపోతున్నారు జనాలు. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 4 అడ్జస్ట్మెంట్స్ చదువు. సబ్స్క్రిప్షన్ డ్యూ చేయగలం కదా. నెక్స్ట్ అమౌంట్ డ్యూ ఫర్ ప్రింటింగ్, అది కూడా చేయొచ్చు. నెక్స్ట్ చెక్స్ అన్ప్రెజెంటెడ్ బీయింగ్ పేమెంట్ ఫర్ రిపేర్స్. చూడండి అడ్జస్ట్మెంట్ చూడండి. చెక్స్ అన్ప్రెజెంటెడ్ బీయింగ్ పేమెంట్ ఫర్ రిపేర్స్. ఓకేనా? సో ఇది కొంచెం మనం బిఆర్ఎస్ టైంలో చేసాం కదా, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఆ టైప్ లో చేయాలమ్మా. అంటే ఈ అడ్జస్ట్మెంట్ దేనికి చేయాలంటే బ్యాంక్ కి సంబంధించి చెక్స్ అనేవి ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి బ్యాంక్ కి చేయాలి అడ్జస్ట్మెంట్. ఓకేనా? నెక్స్ట్ ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్, ఇంట్రెస్ట్ నాట్ ఎంటర్డ్ ఇన్ ద పాస్బుక్ అని మళ్ళీ చూడండి. మళ్ళీ ఇంట్రెస్ట్ నాట్ యెట్ ఎంటర్డ్ ఇన్ ద పాస్బుక్. సో పాస్బుక్ లో ఎంటర్ అవ్వలేదంట. సో అడ్జస్ట్మెంట్ బ్యాంక్ కి చేయాలి, గుర్తుపెట్టుకోండి ఇలాంటివి. నెక్స్ట్ బోనస్ టు గవర్నమెంట్ అవుట్ స్టాండింగ్ ఏమైనా చేయొచ్చు. ఎక్కడ క్యాపిటల్ ఫండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా రాఘవేంద్ర? నో సార్. సో ఎక్కడ క్యాపిటల్ ఫండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మనం రిలవెంట్ బ్యాలెన్స్ షీట్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కూడా ఓపెన్ చేయాలి. ఓకేనా? సో మనం ప్రిపేర్ చేయాల్సిన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. స్టార్ట్ చేయండి, ఓపెన్ చేయండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. For the year ending 31st March 2016. సేమ్ అదే బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయడం. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2015 and 31st March 2016. ఓపెనింగ్ క్లోజింగ్ రెండు బ్యాలెన్స్ షీట్ దాంట్లో ఓపెన్ చేద్దాం. So 31st March 15, 31st March 16, 31st March 15, 31st March 16. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ చూసి మనం ప్రిపేర్ చేయాల్సింది ఏంటమ్మా? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఓకేనా? సో రాఘవేంద్ర స్టార్ట్ చేయమ్మా. రిసిప్ట్స్ ఆర్ పేమెంట్స్ ఏదో స్టార్ట్. రిసిప్ట్స్. ఓకే, ఫస్ట్ వన్ క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే అది ఏ ఐటమ్? అది బ్యాలెన్స్ షీట్ ఐటమ్. ఓకేనా? సో బ్యాలెన్స్ షీట్ రాస్తాను క్యాష్ ఇన్ హ్యాండ్. ఓపెనింగ్ రాస్తాను 100. నెక్స్ట్ బ్యాలెన్స్ ఎట్ బ్యాంక్ యాజ్ పర్ పాస్బుక్. బ్యాలెన్స్ అట్ బ్యాంక్ అంటే బ్యాంక్ అనమాట, క్యాష్ అట్ బ్యాంక్. ఓకేనా? సో బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పు అందులో. 2230.
2230 ఏంటది సరిగ్గా చూడాలి. Deposit. డిపాజిట్ Yes, sir. అకౌంట్ Alert deposit account. ఓకేనమ్మా. సో డిపాజిట్ అకౌంట్ ఎంత 2230. నెక్స్ట్ Current account 600. కరెంట్ అకౌంట్ ఎంత 600. ఓకేనా. కానీ కరెంట్ అకౌంట్ 600 దాన్ని 600 రికార్డ్ చేయకూడదు, ఎందుకంటే ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. చూడు ఒకసారి, చెక్స్ అమౌంటింగ్ ప్రెజెంటెడ్ బీయింగ్ పేమెంట్ ఫర్ రిపేర్స్ 300. చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో కూడా ఉన్నాయి, అవునా. Yes, సో sir. దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి రికార్డ్ చేయాలి. సో నేను కరెంట్ అకౌంట్ ని ఓపెన్ చేశాను కానీ అమౌంట్ రాయలేదు, లాస్ట్ లో రాద్దాం. ఓకేనా. నెక్స్ట్ Bank interest. బ్యాంక్ ఇంట్రెస్ట్ అమ్మ. సో రిసిప్ట్ అన్నాడు అంటే మనకి ఏంటది Income. ఇన్కమ్. సో బై బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 30 rupees. 30 ఇన్నర్ కాలం రాస్తానమ్మా. 30 ఇన్నర్ కాలం రాయడానికి కారణం ఏంటంటే ఒకసారి చూడండి లాస్ట్ లో ఇంట్రెస్ట్ నాట్ యెట్ ఎంటర్డ్ ఇన్ ద పాస్ బుక్. ఓకేనా. అంటే అర్థం ఏంటి, ఇంట్రెస్ట్ రికార్డ్ చేయలేదు. ఓకేనా. సో Yes, sir. ఇంట్రెస్ట్ రికార్డ్ చేయలేదు కాబట్టి నేను రికార్డ్ చేస్తున్నాను యాడ్ ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగ్. అవును అమ్మా, అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఏం చేయాలమ్మా, యాడ్ చేయాలి కదా. Sure. సో అవుటర్ కాలం ఎంత రావాలి 50. సో ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగ్ మళ్ళీ బ్యాలెన్స్ షీట్ అమ్మా కాదా ఆ 20 రూపీస్, Yes, sir. ఆ 20 రూపీస్ బ్యాలెన్స్ షీట్ అమ్మా. కానీ నేను రికార్డ్ చేయట్లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో టిక్ పెట్టినాం ఏంటి, కరెంట్ అకౌంట్ కి మనం అడ్జస్ట్మెంట్ ఏం లేదు ఇంకా, అలాగే బ్యాంక్ ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగ్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదు చెప్తాను లాస్ట్ లో, మీరు టిక్ పెట్టుకున్నారు అంతే. ఓకేనా. నెక్స్ట్ Donations and subscriptions. డొనేషన్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్. సో బై డొనేషన్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్. దీనికి కూడా సబ్స్క్రిప్షన్స్ అంటే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయేమో. సో ఎన్నో కాలం రాస్తాను 2600. అడ్జస్ట్మెంట్స్ ఏంటి, సబ్స్క్రిప్షన్ డ్యూస్ ఉన్నాయమ్మా. సో కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉంది, ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ కూడా ఉంది. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంత 100. ప్రీవియస్ ఇయర్ ఏమవ్వాలమ్మా లెస్ అవ్వాలి. సో అవుటర్ కాలం ఎంత వచ్చింది చెప్పండి. 2550. 2550. దీని అడ్జస్ట్మెంట్ బ్యాలెన్స్ షీట్ లో ఉంటుందమ్మా. ఏంటది అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్. మాకు రావాల్సిన సబ్స్క్రిప్షన్ రాలేదండి, మనకి అసెట్ కదా. Yes, సో sir. అసెట్ సైడ్ రాస్తానమ్మా. 150 ఏమో లాస్ట్ ఇయర్ది, 100 ఏమో కరెంట్ ఇయర్. నెక్స్ట్ వన్ Receipts from fees. రిసీప్ట్స్ ఫ్రమ్ టీ, అంతేనా. Yes, sir. ఓకే. సో బై నెట్ రాస్తాను, బై నెట్ రిసీప్ట్స్ ఫ్రమ్ టీ. నెట్ రిసీప్ట్స్ అని ఎందుకన్నానంటే, మీరు రిసీప్ట్స్ ఆన్ ఫీస్ 300 చూసారు, ఆపోజిట్ సైడ్ చూడండి కాస్ట్ ఆఫ్ టీస్ అని కూడా ఉంది. ఓకేనా. అంటే నాకు రిసీట్ ఈజ్ ఈక్వల్ టు 300, దీని యొక్క కాస్ట్ నేను ఎంత కొనందాన్ని 250. ప్రాఫిట్ ఎంతమ్మా అవుటర్ కాలం 50. మీకు ఇలా రికార్డ్ చేయడం ఇష్టం లేనప్పుడు ఏం చేయాలి, నెట్ అని రాయకుండా రిసీవ్డ్ ఫ్రమ్ టీ 300, ఇక్కడ ఆపోజిట్ సైడ్ లో ఏం రాయొచ్చు కాస్ట్ ఫ్రమ్ టీస్. అప్పుడు మీకు సర్ప్లస్ లోని ఈ 50 రూపీస్ సర్ప్లస్ లో కనిపిస్తుంది అనమాట. నేనేం చేశాను సపరేట్ గా మనకి ఎంత వచ్చింది ఎంత కాస్ట్ వచ్చింది నేను ఓన్లీ ప్రాఫిట్ ఒకటే రాశాను. ఓకేనా. మీరు ఎలా చేసినా పర్లేదు. నెక్స్ట్ Contribution to fairs. కాంట్రిబ్యూషన్ టు ఫేర్స్, అంతేనమ్మా. Yes, sir. ఒకసారి కాంట్రిబ్యూషన్ టు ఫేర్స్ ఎంత వచ్చిందో చూడు, ఎంత ఉంది 100. కానీ దానికి ఏం ఖర్చు చూడండి ఆపోజిట్ సైడ్ ఉంది, ఎంత ఉందమ్మా పేమెంట్ సైడ్ లో ఫేర్స్ కాస్ట్ ఆఫ్ టీస్ కింద ఫేర్స్ అని చూడండి ఎంత 400, sir. అమ్మ నాకు వచ్చిందేమో 100, నేనేమో పే చేసిందేమో 400. ప్రాఫిటా లాసా? Loss, sir. అప్పుడు నేను
ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇన్కమ్ సైడ్ రాసుకున్నాను. నాకు లాస్ వచ్చింది కాబట్టి టు నెట్ పేమెంట్ ఫర్ ఫేర్స్. ఇక్కడ రిసీప్ట్ అయింది, ఇక్కడ పేమెంట్ జరుగుతుంది ఎక్కువ. సో ఏం చేస్తాను, టోటల్ కాంట్రిబ్యూషన్ అన్న అమౌంట్ వచ్చిందేమో 100, కానీ దీనికి నేను పేమెంట్ చేసిందేమో 400. లాస్ ఎంత? 300. సో మీకు ప్రాఫిట్ వచ్చింది, అందుకే 50 రూపీస్ క్రెడిట్ అయింది. ఇక్కడ ఫేర్స్ అయిన అమౌంట్ లాస్ వచ్చింది, అందుకని డెబిట్ చేశాను. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఎక్విప్మెంట్. సేల్ ఆఫ్ మనం సేల్ ఆఫ్ ఎక్విప్మెంట్ రాస్తాం ఇందులోని. లాస్ ఆర్ ప్రాఫిట్ వస్తుంది. లాస్ ఆర్ ప్రాఫిట్ రాస్తాం. సో ఎక్విప్మెంట్ కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా చూడండి. లాస్ట్ లో ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ అని ఉంది, అవునా? చూడండి ఒకసారి, ఎంతది? 800. ఎక్విప్మెంట్ అంటే అసెట్ ఏనా? సో అసెట్ సైడ్ రాస్తాను. సో మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ ఎంత ఇచ్చాడంటే క్లియర్ గా ఇచ్చేసాడు. 800 ఓపెనింగ్, క్లోజింగ్ ఏమో 1750. మనం చూద్దాం ఒకసారి. 800 ఓపెనింగ్ ఉండాలి, ఓకేనా? ఇక నాకు ఏమి ఇచ్చాడు, సేల్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇచ్చి అంటే ఏంటి, -80 రూపీస్ సేల్ చేశాను. అలాగే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్ సైడ్ చూడండి, మూవింగ్ మెషినరీ అని ఉంది పైన, సెకండ్ ఐటమ్. అంటే ఏం చేసినట్టు అది పర్చేజ్. అంటే 800 లోంచి 80 సేల్ అయింది, ప్లస్ 1500 పర్చేజ్ అయింది. ఎంత ఉండాలి అవుటర్ కాలమ్ కి? 2200. 800 minus 80 plus 1500 is equal to 2220 ఉండాలి. కానీ ఎంత మాత్రమే ఉంది, 1750 మాత్రమే ఉంది. అంటే 470 రూపీస్ ఏంటి? లాస్ కాదు, డెప్రిషియేషన్. మనకి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఎప్పుడు కూడా డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ మెషినరీ ఆర్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్ ఏమనుకోవాలమ్మా? డెప్రిషియేషన్. సో టు depreciation, ఓకేనా, ఆన్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ ఎంతది? 470. ఓకేనా? నెక్స్ట్ సేల్ ఆఫ్ ఎక్విప్మెంట్ అయిపోయింది. నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ వెరైటీ షోస్. నెట్ అంటున్నాడు హ్యాపీగా. అంటే ఏంటి, బోత్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఆడు కన్సిడర్ చేయగా వచ్చిన అమౌంట్ ఎంత? 780. సో బై నేను నెట్ రాస్తాను, నెట్ రిసీప్ట్స్ ఆఫ్ వెరైటీ షో 780. నెక్స్ట్ డొనేషన్ ఫర్ ద ఫోర్త్ కమింగ్ టోర్నమెంట్. డొనేషన్ ఫర్ ద ఫోర్త్ కమింగ్ టోర్నమెంట్ అని క్లియర్ గా చెప్పాడమ్మా. అంటే అది స్పెసిఫిక్ డొనేషనా లేకపోతే నార్మల్ డొనేషనా? స్పెసిఫిక్ డొనేషన్ ఎక్కడికి వెళ్ళాలి? బ్యాలెన్స్ షీట్. సో టోర్నమెంట్ ఫండ్ నాకు ఓపెనింగ్ ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, నిల్. కరెంట్ ఇయర్ లో మాత్రం 1000. ఓకేనా, అర్థమైందా? సో రిసిప్ట్స్ అన్ని అయిపోయినాయి, కానీ 2 అడ్జస్ట్మెంట్స్ చేయలేదు మనం. ఏంటంటే అది బ్యాలెన్స్ షీట్ కి సంబంధించిన కరెంట్ అకౌంట్, అదే బ్యాలెన్స్ షీట్ కి సంబంధించిన అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్. అంతేనా? ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేమెంట్ సైడ్కి వచ్చి, సో పేమెంట్స్ గ్రౌండ్స్మెన్ ఫీ. మీరు గ్రౌండ్స్మెన్ ఫీ అబ్జర్వ్ చేస్తే అడ్జస్ట్మెంట్ ఒకటి ఉంది చూడండి లాస్ట్ లో, బోనస్ టు గ్రౌండ్స్మెన్ అవుట్ స్టాండింగ్. అంటే ఏంటి, కట్టాల్సింది ఇంకా కట్టలేదు. సో రాద్దాం, టు గ్రౌండ్స్మెన్ ఫీ ఇన్నర్ కామన్ రాస్తాం 750. యాడ్ అవుట్ స్టాండింగ్. ఎంత అవుట్ స్టాండింగ్? 300. అవుటర్ కాలమ్ ఎంత రావాలి? 1050. సో ఇది అవుట్ స్టాండింగ్ అన్నాడు. సో అవుట్ స్టాండింగ్ అంటే ఎక్కడ రావాలి? మళ్ళీ కట్టాల్సిన అమౌంట్ మనం కట్టలేకపోతున్నాం. సో అది లయబిలిటీ. సో
సో గ్రౌండ్స్మెన్ ఫీ అవుట్ స్టాండింగ్ ఓపెనింగ్ ఏమీ లేదు, కరెంట్ ఇయర్ లో మాత్రం 300. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ Printing మూవింగ్ and మెషిన్ office expense. చేసినట్టున్నావు. Printing మూవింగ్ side, మెషిన్ sir. మూవింగ్ Amount. మెషిన్ Yes, sir, అయిపోయింది, sir. అయిపోయింది. Rent నెక్స్ట్ of ground. రెంట్ ఆఫ్ గ్రౌండ్. సో రెంట్ ఆఫ్ గ్రౌండ్ అడ్జస్ట్మెంట్ ఏం లేదు, డేట్ రాసిన నెంబర్ 2 రెంట్ ఆఫ్ గ్రౌండ్ ఎంతది 250. 250. నెక్స్ట్ Cost of fees. అయిపోయినట్టుంది కదా కాస్ట్ ఆఫ్ టీస్. అయిపోయింది, sir. ఫేర్స్ కూడా కంప్లీట్ చేస్తాం కదా. నెక్స్ట్ ది Printing and office expenses. ప్రింటింగ్ అండ్ ఆఫీస్. ప్రింటింగ్ అండ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రింటింగ్ అండ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కి అడ్జస్ట్మెంట్ ఉంది. సో ఇన్నర్ కాలమ్ రాస్తున్నాను అన్నమాట 280. అడ్జస్ట్మెంట్ ఏంటో చూద్దాం. అమౌంట్ డ్యూ ఫర్ ప్రింటింగ్ 100, అలాగే 80. ఓకేనమ్మా, రాద్దామా? సో Yes, sir. 280 అమౌంట్ డ్యూ ఫర్ ప్రింటింగ్ అన్నాడు. సో కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉంది, ప్రీవియస్ ఇయర్ కూడా అవుట్ స్టాండింగ్ ఉంది. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంత? 100. 80 కదా. కరెంట్ ఇయర్ లో 80, ప్రీవియస్ ఇయర్ లో 100. ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్ 100 మాత్రం మనం ఏం చేస్తాం, Yes, లెస్ sir. చేస్తాం, కరెంట్ ఇయర్ యాడ్ చేస్తాం. సో 280 ప్లస్ 80 మైనస్ 100 260. ఓకేనా? అండ్ అలాగే ప్రింటింగ్ అవుట్ స్టాండింగ్ కట్టాల్సిన అమౌంట్ కట్టట్లేదు. సో అవుట్ స్టాండింగ్ ప్రింటింగ్ ప్రీవియస్ ఇయర్ ఏమో 100, కరెంట్ ఇయర్ ఏమో 80. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ వన్ Repairs to equipment. రిపేర్స్ టు ఎక్విప్మెంట్ అమ్మా. సో రిపేర్స్ టు ఎక్విప్మెంట్ కి అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందేమో చూడండి ఒకసారి. ఉంది, sir. Third. ఉంది 300 260. అవునా? Yes, sir. సో 2 రిపేర్స్ ఎంత నార్మల్గా ఇచ్చింది ఎంత? 500. 500 ఇచ్చాడు. అడ్జస్ట్మెంట్ చూస్తే చూడండి అమ్మా, చెక్స్ అన్ప్రెజెంటెడ్ బీయింగ్ పేమెంట్ ఫర్ రిపేర్స్. అమ్మ చెక్స్ మనం రిపేర్స్ జరిగితే చెక్ ఇచ్చాం, అదేమో అన్ప్రెజెంట్ అయింది. అన్ప్రెజెంట్ అయింది అంటే అడిగి పేమెంట్ వెళ్ళినట్ట వెళ్ళనట్టు. అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉంది, కరెంట్ ఇయర్ కూడా ఉందంట అవుట్ స్టాండింగ్. ఓకేనా? Yes, sir. ఎంతది? ప్రీవియస్ ఇయర్ ఏమో 300, కరెంట్ ఇయర్ ఏమో 260. కరెంట్ ఇయర్ యాడ్ చేస్తాం, ప్రీవియస్ 300 మైనస్ చేస్తాం, అవుటర్ కాలమ్ ఎంత రావాలి? 500 మైనస్ 300 ప్లస్ 260 ఎంతమ్మా? 460 వస్తుంది చూడండి. అవుటర్ కాలమ్ 460. అమ్మా ఇవి అవుట్ స్టాండింగ్ అన్నాం, మరి అవుట్ స్టాండింగ్స్ ఎక్కడ మళ్ళీ అడ్జస్ట్ అవ్వాలి? బ్యాలెన్స్ షీట్. కానీ నేను రాయట్లేదు, మీరు దాన్ని టిక్ పెట్టుకొని ఉంచుకోండి. ఓకేనా? సో నేను ఏవైతే బ్యాంక్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయో వాటి అన్నిటిని నేను అడ్జస్ట్ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో? ఎందుకు? బ్యాంక్ రిలేటెడ్ ఐటమ్స్ కి కరెంట్ అకౌంట్ బ్యాలెన్సెస్ అనేవి ఉన్నాయి. అంటే మనం కరెంట్ అకౌంట్ దగ్గర అడ్జస్ట్ చేయాలి తప్ప సపరేట్ గా చేయకూడదు. సో సపరేట్ గా ఎందుకు చేయకూడదు అంటే ఆ తప్పులు జరిగినవి అన్ని కూడా డ్యూ టు రెక్టిఫికేషన్స్ అన్నమాట. మనం రెక్టిఫై చేయాలి. అర్థమవుతుందా? సో అందుకు నేను అడ్జస్ట్మెంట్స్ అన్ని డైరెక్ట్ బ్యాలెన్స్ షీట్ చేయట్లేదు. ఆ అడ్జస్ట్మెంట్స్ అన్ని దేనికి చేయాలంటే కరెంట్ అకౌంట్స్ ఆఫ్ బ్యాంక్ కి చేయాలి. అది ఎలా చేయాలి అంటే తర్వాత లాస్ట్ లో చూద్దాం. ఓకేనా? ప్రెసెంట్ అయితే టిక్ పెట్టుకున్నాం. మనం ఇప్పుడు ఏం టిక్ పెట్టుకున్నాం అంటే రిసీప్ట్ సైడ్ ఏమో కరెంట్ అకౌంట్ ని, బ్యాంక్ ఇంట్రెస్ట్ ని, అండ్ పేమెంట్ సైడ్ ఏమో రిపేర్స్ టు ఎక్విప్మెంట్ ని. ఓకేనా? నెక్స్ట్ వన్ Honorarium to Secretary and Treasurer of 2015. హానరోరియం ఉందంటమ్మా. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, లాస్ట్ లో అడ్జస్ట్మెంట్స్ కూడా కింద ఒక పాయింట్ ఇచ్చాడు, చదువుతున్నాను. ఫర్ ద ఇయర్ ఎండెడ్ March 31st, 2016, the honorarium to the secretary and treasurer are to be increased by a total of 200. అర్థమవుతుందమ్మా? సో ఏంటంటే కరెంట్ ఇయర్ లోని హానరోరియం ని 200 పెంచండి అంటున్నాడు.
సో కరెంట్ ఇయర్ హానరోరియం 200 పెంచుతాను, ఓకే, అది బాగానే ఉంది. ఇంకేమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా? హానరోరియం సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? చూడండి ఒకసారి ఫాస్ట్ గా. సబ్స్క్రిప్షన్ డ్యూ, అమౌంట్ ప్రింటింగ్, చెక్స్ అన్ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, రిపేర్స్. హానరోరియంకి ఏ అడ్జస్ట్మెంట్ లేదు, అవునా? Yes, sir. కానీ ఒక్కసారి చూడండి అమ్మా, మనకి ఇచ్చిన రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంటే ఒకసారి చూడండి. హానరోరియం టు సెక్రటరీ అండ్ ట్రెజరర్ ఆఫ్ ఏ ఇయర్ ఇచ్చాడు? 2015. మనం ఏ ఇయర్ లో ఉన్నాం? 2016. అంటే 2016 లో మనం ఉన్నాం. పేమెంట్ మాత్రం ఎప్పుడు జరిగింది? 2015 జరిగింది, అవునా కాదా? Yes, sir. 2016 లో హానరోరియం పేమెంట్ చేసామా చేయలేదా? చేయలేదు సార్. సో దీనికి ఒక అడ్జస్ట్మెంట్ లా రాస్తాను, చూడండి సార్. హానరోరియం హానరోరియం 2000 రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ లో ఎంత పేమెంట్ అయినట్టుంది? 400 పేమెంట్ అయిన ఉంది. అంటే క్యాష్ పెయిడ్ ఈజ్ హానరోరియం క్యాష్ పెయిడ్ ఈజ్ ఈక్వల్ టు 400. ఓకేనా? Yes, sir. ఈ 400 క్యాష్ పెయిడ్ పక్కన పెడితే రెండు ఉన్నాయమ్మా. ఏంటంటే అది ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉంది, కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉంది. ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉందని మనకి ఎలా తెలిసింది? ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉంది అని మనకి ఎలా తెలిసింది? రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో ఇచ్చాడు. హానరోరియం టు సెక్రటరీ అండ్ ట్రెజరర్ ఆఫ్ 2015 అంట. 2016 కి సంబంధించిన పేమెంట్స్ లో 2015 ఉందంటే 2015 లో అంటే ప్రీవియస్ ఇయర్ లో ఈ 400 అవుట్ స్టాండింగ్ కాదా? Yes, sir. అండ్ 2016 లో 2015 పేమెంట్ చేసి అంటే 2016 కరెంట్ ఇయర్ ఇంకా అవుట్ స్టాండింగ్ ఉందా లేదా? Yes, sir. అర్థం కదా? అండ్ ఇంకోటి ఏంటంటే కరెంట్ ఇయర్ అంటే 2015 ఏమో ప్రీవియస్ ఇయర్, 2016 ఏమో కరెంట్ ఇయర్ కదా. ఈ 2016 400 కాదంటే అవుట్ స్టాండింగ్ ఎంత పెంచమంటున్నాడు? 400 ప్లస్ 200 అంటే ఎంత అవుతుందమ్మా? టోటల్ 600 పెంచమంటున్నాడు. సో టోటల్ గా మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఎంత? 1000. హానరోరియం పే చేసిందేమో 400. ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఏం చేస్తాం మనం? లెస్ చేస్తాం. అండ్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఏం చేస్తాం? 600 ని యాడ్ చేస్తాం. సో హానరోరియం పెయిడ్ 400, ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ లెస్ 400, కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ యాడ్ 600. సో టోటల్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఎంత? 600. ఎంతమ్మా? 600. అర్థమైందా? సో డైరెక్ట్ గా రాస్తున్నానమ్మా. నాకు ఇక్కడ ప్లేస్ లేదు, టాప్ లో రాస్తానమ్మా. టు హానరోరియం అకౌంట్ ఎంత? 600. అండ్ బ్యాలెన్స్ షీట్ లో చూడండి, అవుట్ స్టాండింగ్ హానరోరియం ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉందా లేదా? No, sir. లేదా? ఉందని చెప్తున్నాడు కదా. పే చేస్తాం. అవును, ఇప్పుడు పే చేస్తాం. మరి ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో ఏముంటది? అవుట్ స్టాండింగ్ ఉంటుంది సార్. అందుకు 400. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉందా లేదా? Yes, sir. 600. ఎంతది? 600. అర్థమైందా? అర్థం కదా? హానరోరియం అమ్మ, హానరోరియం అందరికీ అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. Yes, sir. ఓకే, నెక్స్ట్ వన్. Balance at bank as per passbook. ఓకే, అంటే క్లోజింగ్ బ్యాలెన్సెస్. ఓకేనా? సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఆల్రెడీ మనం డిపాజిట్ అకౌంట్ రాసామమ్మా. ఓకేనా? అలాగే క్యాష్ రాసాం. క్యాష్ ఉందా చూడు? Cash ఉంది, 250. 250 ఉంది, రికార్డ్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ డిపాజిట్ 3090. 3090. అమ్మ డిపాజిట్స్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లు అమ్మా. అవి మనం ఏం మార్చక్కర్లేదు. మనం మార్చాల్సింది ఓన్లీ కరెంట్ అకౌంట్స్. అంటే బిజినెస్ లో జరిగే చేంజెస్ అన్ని కరెంట్ అకౌంట్స్ ద్వారా జరుగుతాయని దాని అర్థం. ఓకేనా? Yes, sir. సో అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసాం, కానీ ఈ కరెంట్ అకౌంట్స్ అడ్జస్ట్మెంట్స్ చేయలేదు. సో రాస్తున్నానమ్మా, చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. ఇది వర్కింగ్ నోట్ నెంబర్ 1. నెక్స్ట్ వర్కింగ్ నోట్ నెంబర్ 2 రాద్దామమ్మా. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ప్రీవియస్ ఇయర్ ఎంత? కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ప్రీవియస్ ఇయర్ ఎంత అమ్మా? చూడండి, 600. 600. అలాగే కరెంట్
అకౌంట్ బ్యాలెన్స్ ఫర్ కరెంట్ ఇయర్ ఎంతమ్మా? 150. 150. ఓకే, సూపర్. ఇప్పుడు చెప్పండి. మనం అనుకున్నాం బ్యాంక్ ఇంట్రెస్ట్ ఒక అడ్జస్ట్మెంట్ ఉండిపోయింది, అలాగే ప్రింటింగ్ అని ఉండిపోయింది, రిపేర్స్ అండ్ ఎక్విప్మెంట్, ఈ రెండు మనం ఆపామమ్మా అడ్జస్ట్మెంట్ చేయడం. ఎందుకు ఆపామంటే ఆ రెండు లింక్డ్ విత్ కరెంట్ అకౌంట్స్. సో ఫస్ట్ వన్ చూద్దాం. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ 600 ఉంది కదా ఓపెనింగ్ లో, అది కరెక్ట్ బ్యాలెన్సా తప్పు బ్యాలెన్సా అని చెప్పాలి. రాఘవేంద్ర, Sir. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా అకౌంట్, మన బ్యాంక్ అకౌంట్ Yes, sir. 600 ఉంది కదా, Yes, అది sir. కరెక్టేనా అయినా తప్పు ఉంది అందులోని? తప్పకుండా, sir. తప్పు ఉంది. ఏంటా తప్పు? కొన్ని పేమెంట్స్ చేయలేదు. రిపేర్స్ అన్ప్రెజెంట్ అయింది, అవునా? Yes, sir. రిపేర్స్ అన్ప్రెజెంట్ అయింది కాబట్టి 600. ప్రెజెంట్ అయి ఉంటే ఎంతది? ఓపెనింగ్ ఎంత ఉందమ్మా చూడండి అడ్జస్ట్మెంట్ లో. చెక్స్ అన్ప్రెజెంటెడ్ బీయింగ్ పేమెంట్ ఫర్ రిపేర్స్ ఎంత? 300. అమ్మ రిపేర్స్ అన్ప్రెజెంట్ అయింది కాబట్టి 600. ప్రెజెంట్ అయి ఉంటే 300 తగ్గుదునా తగ్గదా? Yes, sir. ఎంతది అప్పుడు? ఎంత అవుతుంది బ్యాలెన్స్? 300. 3. అర్థమైందా అర్థం కాలేదా? ఇన్ ద సేమ్ వే క్లోజింగ్ లో రిపేర్స్ అన్ప్రెజెంటెడ్, ఒకవేళ ఈ అన్ప్రెజెంట్ అవ్వకపోతే ఎంత తగ్గుతున్నాం? 260. 260 తగ్గిపోవాలి. 260 తగ్గలేదు కాబట్టి 150 ఉంది. తగ్గుంటే మనం 260 తగ్గించిన బ్యాలెన్స్ రికార్డ్ చేసేవాళ్ళం, అవునా కాదా? Yes, sir. ఇంకోటి కూడా ఉందమ్మా. సో మనం ఏంటి పేమెంట్స్ రిపేర్స్ టు ఎక్విప్మెంట్ చేసే అడ్జస్ట్మెంట్. ఇంకో అడ్జస్ట్మెంట్ ఉంది, ఏంటది? బ్యాంక్ ఇంట్రెస్ట్. Outstanding. బ్యాంక్ ఇంట్రెస్ట్ యాడ్ అవ్వలేదు కాబట్టి 150. యాడ్ అయితే అంటే యాడ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 20. అప్పుడు టోటల్ క్లోజింగ్ ఎంత రావాలి? -90 రావాలి. Yes. సరే, ఈ అడ్జస్ట్మెంట్స్ బ్యాలెన్స్ షీట్ లో చేయాల్సి, నార్మల్ అడ్జస్ట్మెంట్ అయితే బ్యాలెన్స్ షీట్ లో చేయదును, కానీ ఇవి నార్మల్ అడ్జస్ట్మెంట్లు కాదు, బ్యాంక్ వాడు చేసిన ఎర్రర్ వల్ల వచ్చిన అడ్జస్ట్మెంట్లు. సో కాబట్టి బ్యాంక్ లో చేయాలి. అర్థమైందా అర్థం కలదా? Yes, sir. నార్మల్ గా ఈ రిపేర్స్ అన్ప్రెజెంటెడ్ అంటే ఏంటి? అవుట్ స్టాండింగ్ రిపేర్స్. మనం ఏం చేసేవాళ్ళం? అవుట్ స్టాండింగ్ రిపేర్స్ ని లైబిలిటీ సైడ్ రికార్డ్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు రికార్డ్ చేయట్లేదు అక్కడ. ఎందుకు రికార్డ్ చేయట్లేదు అంటే ఇది నార్మల్ అవుట్ స్టాండింగ్ కాదు, అవుట్ స్టాండింగ్ బికాస్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ బ్యాంక్, కాబట్టి బ్యాంక్ లో చేస్తున్నాం. అర్థమైందా? Yes, sir. ఇన్ ద సేమ్ వే బ్యాంక్ ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగ్ ఉండిపోయింది, నాకు రావాల్సింది రాలేదు, అసెట్ లో చూపించాలి, కానీ నేను అసెట్ లో చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు? ఇట్ ఈస్ నార్మల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగ్ కాదు, బ్యాంక్ ఇంట్రెస్ట్ విచ్ ఈస్ నాట్ రికార్డెడ్ ఇన్ బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ రికార్డ్ చేయకపోవడం వల్ల వచ్చిన తప్పు. సో నేను బ్యాంక్ అకౌంట్ లోనే రెక్టిఫికేషన్ చేస్తున్నా. అర్థమైందా? Yes, sir. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఓపెనింగ్ కరెంట్ బ్యాలెన్స్ ఎంత? 300. అందుకే ఇక్కడ రాలేదన్నమాట. సో ఇప్పుడు రాస్తాను, కరెంట్ అకౌంట్ ఓపెనింగ్ ఎంతమ్మా? 300. ఓకేనా? అలాగే క్లోజింగ్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? Overdraft 90. ఓవర్ డ్రాఫ్ట్ 90. సూపర్. అంటే ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని ఇక్కడ నెగిటివ్, ఇక్కడ నిల్ రాసి లైబిలిటీ సైడ్ రాస్తున్నానమ్మా. కరెంట్ అకౌంట్ ఓడి ఎంతమ్మా? అది ఓపెనింగ్ లేదు, క్లోజింగ్ లో 90. అర్థమైందా అర్థం కాలేదా? Yes, sir. సో ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ క్లోజ్ చేయండి, క్యాపిటల్ ఫండ్ వస్తుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ క్లోజ్ చేస్తున్నాం అమ్మా. 100 ప్లస్ 2230 ప్లస్ 300 ప్లస్ 150 ప్లస్ 800 మైనస్ 100 మైనస్ 400 3080 వచ్చిందమ్మా. అందరికీ అదే రావాలి. 3080 క్యాపిటల్ ఫండ్ 3080. దీనికి ఏం యాడ్ చేయాలి? సర్ప్లస్ వస్తే యాడ్ చేయాలి, డెఫిసిట్ వస్తే మైనస్ చేయాలి. సో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో సర్ప్లస్ డెఫిసిట్ చూడండి. 50 ప్లస్ 2550 ప్లస్ 50 ప్లస్ 780 మైనస్ 600 మైనస్ 300 మైనస్ 470 మైనస్ 1050 మైనస్ 250 మైనస్ 260 మైనస్ 460 40 రూపీస్ సర్ప్లస్ వచ్చిందమ్మా. చాలా ఎక్కువ వస్తుంది. 2 సర్ప్లస్ ట్రాన్స్ఫర్డ్
టు క్యాపిటల్ ఫండ్ ఎంత వచ్చిందంటే 40 రూపీస్ అమ్మ. అంటే ఏంటి యాడ్ Add 40. సో చూడండి బ్యాలెన్స్ షీట్ టాలీ అయిందో లేదో 3120 ప్లస్ 1000 ప్లస్ 300 ప్లస్ 80 ప్లస్ 600 ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 5190. సో ఆపోజిట్ సైడ్ 250 ప్లస్ 3090 ప్లస్ 100 ప్లస్ 1750 5190 టాలీ అయిపోయింది. సో బ్యాలెన్స్ షీట్ టాలీ అయింది. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. చేసిన అడ్జస్ట్మెంట్స్ ఎవరికైనా డౌట్ ఉన్నా సమ్లో ఏమైనా అర్థం కాకపోయినా అడగండి. క్యాష్ ఇన్ హ్యాండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ 250 ఎలా వస్తుంది సార్? క్యాష్ ఇన్ హ్యాండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ 250 ఎలా వస్తుంది అంటే సరిగ్గా చూస్తే వస్తుంది. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో క్లియర్ గా ఇచ్చాడు లాస్ట్ లో క్యాష్ ఇన్ హ్యాండ్ ఈజ్ 250 అని. మనం ఏం కనిపెట్టలేదు. ఓకే. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? No, sir. ఓకే. సో ఈ సమ్స్ ఎన్పివిలో ఉన్న సమ్స్ అన్ని కంప్లీట్ చేసాం. ఎన్పిఓ టాపిక్ కూడా కంప్లీట్ అయింది. సో ఎన్పిఓలో ఇప్పుడు చేసిన సమ్స్ ఎవరికైనా డౌట్ ఉన్నా ఎవరికైనా చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్ ఎలా ట్రీట్ చేయాలని డౌట్ ఉన్నా అడగచ్చమ్మ. ఈ పర్టికులర్ సమ్ లో దీన్ని ఎలా ట్రీట్మెంట్ చేశారు అర్థం కాలేదు, నేను డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎన్పివిలో ఉన్న మొత్తం సమ్స్ లో